నలుగురిని కొడితే అందరూ భయపడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా చేసుకోవాలని భావిస్తున్నారా మీరు? ఏమనుకుంటున్నారా రాజకీయాలంటే మీరు? ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యం అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోతే, ముఖ్యంగా జెన్జీ యువత ఏ రకంగా ప్రేరణ పొంది ఆ వ్యవస్థను గాడిలో పెడుతున్నారో మనము అనేక దేశాల్లో చూసాం. నేపాల్లో ఒక చిన్న సంఘటనతో మొదలై దేశాన్నే కబలించేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకున్నారు యువత. అంతకన్నా మూడింతలు పవర్ఫుల్గా ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే ఒక్క రోజులో 20 మిలియన్స్ మంది దాంట్లోకి వచ్చినటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు ఏకపక్షంగా దౌర్జన్యంగా చేసుకుంటావా? చూస్తాం. అది కూడా ప్రజాస్వామ్య విలువలతో, ప్రజాస్వామ్యమైన గౌరవంతో మీ అన్ని వ్యవస్థలు ఒకటైనా, మీ వ్యవస్థలన్నీ దిగజార్చుకొని మీరు ఒకటైనా కూడా నేను అండగా ఉంటా. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ఎక్కడైతే ఏ వార్డులో అయినా, ఏ గ్రామంలో అయినా పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు ఒక నిర్ణయం తీసుకొని పలాని వ్యక్తి గ్రామానికి మంచి చేస్తాడు, పలాని వ్యక్తి వార్డుకు పనిచేస్తాడు, పలాని వ్యక్తి ఊరికి మంచి చేస్తాడు అని అంటే నేనుంటా, నా ప్రాణం అడ్డేసి మీకు తోడుంటా. ఒక రౌడీజం చేస్తేనే భయపడతారా? మబ్బుల్లో మనిషిని ఇది చేస్తాము అన్నటువంటి భావన మీకు ఉంటుందేమో. అవి కూడా చూసిన వ్యక్తిని. ప్రజాస్వామ్యానికి ఈరోజు నేను ఎంత విలువనిస్తానో, ప్రజాస్వామ్య విలువలు ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా నా అంతకు నిన్ను తగ్గించుకొని ఆ విలువల కోసం పాటుపడ్డాను. ఈ 17 సంవత్సరాలు రాయచోట్లో చిన్న సంఘటన జరగకూడదు. ఎలక్షన్లు అంటే రాళ్ళు పాములు వేసుకునేది కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పోయి ఓటేసుకోవాలా అని చెప్పి ఒక చిన్న సంఘటన జరగకుండా నేను నిలబడినటువంటి 5 ఎలక్షన్లు జరిపించిన వ్యక్తిని నేను. మీరు ఈరోజు ఏదో చేయాలని చూస్తే భయపడతానా? మబ్బులు లేకుండా ఈరోజు మీరు ఎవడెవడైతే ఈ నాటకాలు ఆడుతూ దాడులు చేశారో ప్రతి ఒక్కరిని రికార్డు చేసుకున్నా మీకు ఒక్కొక్క రోజు ఒక గండంలా కనపడుతుంది జీవితంలో, భవిష్యత్తులో. ఎవ్వరు కూడా చేసిన తప్పును తిరిగి భయపడి ఎందుకు చేశాం ఈ తప్పు అనిపించే విధంగా మీరు అనుభవిస్తారు. లోతైన మాటల్లో చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదిగా ఎంత గట్టిగా ఉంటానో ఆ ప్రజాస్వామ్యాన్ని వంచేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళ అంతు కూడా అలాగే ఉంటాను. వాళ్ళ అంతు చూస్తాను. దేనికైనా అండగా నిలబడతాను. 2 సంవత్సరాలు కొట్టారు మా కార్యకర్తల్ని.